పులస అంటున్నారు. పులస తప్ప మీ గోదాట్లో ఏముండవంటారా? మా గోదాట్లోనండి కట్టుబరికలు, కొయ్యంగులు, తొళ్ళు, మట్టగడిసెలు, శాఖ రొయ్యలు, బొంగ రొయ్యలు, గాజు రొయ్యలు, గొల్లిగాయలు, జల్లలు, రామలు, ఆకుపరికలు, సీసం రొయ్యలు, బెత్తలు, ఇసుక రొయ్యలు, ఇంగిలాలు, మార్పులు, అలాగే చెరువు చేపలు వచ్చి బొచ్చ, శీలావతి, పండుగప్ప, జడ్డువ, బంగారు తీగ, గడ్డి చేప, నల్లగొండు చేప, తెల్లగొండు చేప, కట్ల, ఇల్లంబ్రాలు, ఎన్నో రకాల చేపలు ఉంటాయండి. కానీ పులసకున్న రుచే వేరు, పులసకున్న క్రేజే వేరండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ నిచ్చల్ హోమీని. పులస శాస్త్రీయ నామం హిల్సా. అలాగే పులస గురించి, పులసను వండే విధానం గురించి వీడియోలో తెలుసుకోబోతున్నా. పులస దూరం కూడా మీరు ఇక్కడ ఆడియో వినొచ్చు. ఓకే, విన్నారు కదా దాని యొక్క రేటు గురించి. పులస ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్రాలలో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల్లో సముద్ర జలాల్లోకి వస్తుంది. అప్పుడు దాని పేరు హిల్సానే. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. గోదావరిలోకి ఎర్రనీరు వచ్చినప్పుడు ఎదురీదుకుంటూ నదిలోకి వచ్చి ఒక 2 నుంచి 3 రోజుల్లో పులసగా మారుతుంది. సంవత్సరంలో 2 నెలలు మాత్రమే దొరికే ఈ చేపకి చాలా క్రేజ్ ఉంటుంది. గోదావరి జిల్లాలో ఇంకా క్రేజ్గా ఉంటుంది. ఈ పులసని మనం కొన్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి అక్కడే ముక్కలు కట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాటిని మనం కడగకూడదండి. ఇక్కడ పులసని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 8 చిన్న ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి నేను ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు, అలాగే పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇక్కడ బెండకాయలు ఒక 5 తీసుకున్నాను, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు 1 by 1 మీకు చెప్తాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెను వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసాను. చాలామంది గానుగ నూనె వాడతారు, ఇంకా గానుగలో పల్లి నూనె వాడతారు, నువ్వు నూనె వాడతారు. ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి నేను ఇలా వేయిస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు లేని వాళ్ళు పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో మనము ధనియాలు అలా మసాలాలు ఏం వేయకూడదండి. ఇక్కడ నేను మసాలా కారమే వేస్తున్నాను. ఆంధ్రాలో సహజంగా అందరూ తయారు చేసుకుంటారు, ఆ మసాలా కారం వేశాను. అలాగే ఇందులో నేను రాక్ సాల్ట్ వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత అడుగు అంటకుండా మనం బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేశాను. చిన్న ఉల్లిపాయలు మనం ఈ విధంగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయలైనా మీరు నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. కానీ ఇది ట్రెడిషనల్ మెథడ్ని నేను మీకు చూపిస్తున్నాను. అడుగు అంటకుండా నేను ఈ విధంగా కలుపుతూనే ఉన్నాను. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే, ఇవి బాగా వేగనిచ్చేసి, ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. ఫస్ట్గా నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ని మనం బాగా మరగనివ్వాలి. చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా కూరను వండుకుంటారు, కానీ నేను గోదావరి జిల్లాలో వండే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. వీలైతే ఇంకో మెథడ్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. ధవళేశ్వరి బ్యారేజీ కొంచెం దాటిన తర్వాత మనకు అక్కడ అమ్ముతున్నప్పుడు నేను కొన్నానండి. ఆ వీడియోలు కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. ఎక్కడ చేపని కొన్నాను, వాళ్ళ నెంబర్ ఏంటి, అవి కూడా నేను మీకు పెట్టడం జరిగింది. సో మనం గరిట వాడకుండా గిన్నెని ఈ విధంగా మనం కదిలిస్తూ చేపలన్నిటిని కలపాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే మంచిది. ఇది మనకు సెల్ఫ్ సెంటెడ్, అంటే దానిలోంచి ఒకలాంటి సెంటెడ్ ఫిష్ అండి. ఆ ఫ్లేవర్ పోకుండా మనం ఈ కర్రీని వండుకోవాలి. అందుకే మసాలాలు ఏమి యాడ్ చేయము. ఇప్పుడు నేను చింతపండు వేస్తున్నాను. అలా గరిటెతోటి నేను ఒక 4 గరిటెలు వేసాను. తక్కువైతే మనం మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ఇలా ఒకసారి చింతపండు వేసిన తర్వాత కూడా ఒకసారి గిన్నెని ఇందాక చూపించిన పద్ధతిలో కదిపేసి ఈ కూరని మనం మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఈ కూరని మనం కట్ల పొయ్యి మీద చేసినప్పుడు 4 hours 5 hours అలా ఎన్ని గంటలైనా మనం ఉడికి ఉంచుకోవచ్చు. ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్ అంటారు. నేను గ్యాస్ స్టవ్ మీద 3 hours వరకు ఉడికించాను.
సో కొంచెం మళ్ళీ నీళ్లు కలిపేసి ఇంకో 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇలా మూత పెట్టి సిమ్లో 3 అవర్స్ ఉడికించానండి. ఈ 3 అవర్స్ కూడా నేను ఎవ్రీ 15 మినిట్స్కి ఒక్కసారి కూరని కదిపేదాన్ని. ఇప్పుడు 2.5 అవర్స్ అయిపోయింది. 2.5 అవర్స్కి మనం వేసిన వాటర్ ఈ విధంగా దగ్గరగా వచ్చింది. ఫస్ట్ 2 గ్లాసెస్, తర్వాత ఒక 2 గ్లాసెస్ వేసాను. ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. చాలామంది ముందుగా వేసుకుంటారు, చివరిలో వేసుకుంటారు. మనం ఒక 1/2 అవర్ అట్లా ఉందనంగా వేసుకున్నా సరిపోతుంది. బెండకాయలు వీటిని నిలువుగా చీరేసి వేసుకోవటమే, తలాతోక తీసేసి. ఇంకా బెండకాయలు కూడా మగ్గిపోయినాయి, అంతా ఓకే అన్నప్పుడు మనం స్టవ్ ఆపేస్తామనంగా 15 మినిట్స్ ముందు, అంటే 2.5 అవర్స్ దాటిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించేది. ఇప్పుడు ఇందులో మామిడికాయ ఊట వేస్తున్నాను. చాలామంది మామిడికాయ ఊట అంటే పైన ఆయిల్ వరకే వేస్తారు. ఆయిల్ కాదండి, ఆయిల్తో పాటుగా మన మ్యాంగో పికిల్లో ఉన్నటువంటి గ్రేవీని కూడా తీసి అందులో వేయాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేస్తున్నాను, మీరు చూడండి. ఆయిలే కాదు, లోపల గ్రేవీ కూడా ఇలాగ మనం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించి నేను స్టవ్ ఆపేసాను. టోటల్గా ఈ కర్రీ ప్రిపరేషన్ అనేది మనకు 3 అవర్స్ స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి నేను 3 అవర్స్ ఉంచడం జరిగింది. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి నేను మళ్ళీ ఒకసారి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. చివరి వరకు మనం గరిటె పెట్టద్దండి, ఈ విధంగానే మెల్లగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ కానీ కారం కానీ పులుపు కానీ తగ్గినప్పుడు మామిడికాయ ఊట వేసినప్పుడే మనం వేసి కలుపుకోవచ్చండి. అంతే అండి. నేను 15 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేశాను. ఆపేసిన తర్వాత కర్రీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ పులస కూరని వేడివేడిగా తినరండి, చల్లారిన తర్వాత నెక్స్ట్ డే తింటారు. అది కూడా చల్లటి అన్నంతోనే తింటారు. కూర ఎంత ఉడుకుతుందో అప్పుడు ఆ ముళ్ళులు కూడా లోపల చక్కగా ఉడికిపోతాయి. ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి, తీసుకొని తినచ్చు. కొంతమంది నమిలేస్తారు. ఆ ముళ్ళులోంచే మనకు అసలైన టేస్ట్ వస్తుంది. అప్పుడు ఈ బెండకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది నెక్స్ట్ డే, అంటే ఒక 12 అవర్స్ తర్వాత ఈ కర్రీని మీరు చూస్తున్నారు. ఈ విధంగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి ఇలా ఉందండి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే చాలా ఇష్టంగా తింటారు. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ సీజన్లో తింటారు. సంక్రాంతిలో ఎలా వస్తారో ఈ టైంలో కూడా వచ్చి అందరూ కలిసి ఈ కర్రీని ఎంజాయ్ చేసి తింటారండి. సో నా వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.